భారీ వర్షాలకు కృష్ణా గోదావరి పరివాహక ప్రాంతాల్లోని నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భద్రాచలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. స్నానాల ఘాట్ల దగ్గర చాలా మెట్లు వరదలో మునిగిపోయాయి. ఎల్లంపల్లి, స్వర్ణ, కడెం, కిన్నెరసాని, జూరాల ప్రాజెక్టులకు వరద పోటెత్తుతోంది. దీంతో గేట్లు ఎత్తి కిందికి నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. తెలంగాణతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు మంచిర్యాల జిల్లా ప్రాణహిత ఉప్పొంగుతోంది. కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నీటి ప్రవాహం పెరిగింది. దీంతో ప్రాణహిత నదీ పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలను అలర్ట్ చేశారు అధికారులు. పడవల్లో మహారాష్ట్రకు రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పెద్దపల్లి జిల్లాలో ఏకదాటిగా కురుస్తున్న వర్షాలకు వాగులు, ప్రాజెక్టులకు భారీగా వరద వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి 5146 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో హైదరాబాద్ కు 331 క్యూసెక్ల నీళ్లు పంపిస్తున్నారు అధికారులు. ఇక ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 20.17 టీఎంసీలు కాగా ప్రస్తుతం 9.58 టీఎంసీల నీరుంది. గోదావరి ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు ఎస్ఆర్ఎస్పీకి ఇన్ఫ్లో పెరిగింది. వర్షాలకు నిర్మల్ జిల్లా స్వర్ణ ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. ఇన్ఫ్లో 328 క్యూసెక్లు, అవుట్ఫ్లో 80 క్యూసెక్లుగా ఉంది. స్వర్ణ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 1183 అడుగులు. ప్రస్తుతం 1176.8 అడుగుల మేర నీరుంది. కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో ఒక గేటు ఎత్తి 4414 క్యూసెక్ల వరద నీటిని కిందకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 695 అడుగులకు చేరింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 4 టీఎంసీలుండగా ప్రస్తుతం 3 టీఎంసీల పైనే నీరు చేరింది. వర్షాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. మున్నేరు వాగు 10 అడుగుల మేర ప్రవహిస్తోంది. వరద పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. 12 డివిజన్లను వరద ప్రభావిత ప్రాంతాలుగా గుర్తించారు. అన్ని శాఖల అధికారులతో కలిసి పనిచేస్తున్నారు. కాల్వల్లో పూడిక తీసి నీరు నిల్వ ఉండకుండా చర్యలు చేపడుతున్నారు. పాలేరు, తాలిపేరు జలాశయాల్లోకి వరద నీరు చేరుతోంది. వైరా రిజర్వాయర్ సామర్థ్యాన్ని మించి ప్రవహిస్తోంది. భద్రాచలం దగ్గర గోదావరి నీరు 32 అడుగుల పైనే పారుతోంది. వరద ప్రవాహం మరింత పెరిగే అవకాశం కూడా కనిపిస్తోంది. దీంతో గోదావరి పరివాహక ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు. ఇక మరోవైపు పాల్వంచ మండలం కిన్నెరసాని జలాశయం నిండుకుండలా మారింది. దీంతో 2 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. కిన్నెరసాని జలాశయం పూర్తి సామర్థ్యం 407 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 404.40 అడుగుల మేర నీరుంది. ఎగువ ప్రాంతాల నుంచి 2400 క్యూసెక్ల ఇన్ఫ్లో వస్తుండగా 8000 క్యూసెక్లను కిందికి విడుదల చేస్తున్నారు. వరద కొనసాగుతుండటంతో నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు అధికారులు. మహబూబ్ నగర్ జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరుగుతోంది. ప్రాజెక్టులోకి 75,000 క్యూసెక్ల వరద వస్తుండగా 5 గేట్లెత్తి 55,304 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. పూర్తిస్థాయి నీటి మట్టం 318 అడుగులుండగా ప్రస్తుతం 317 అడుగులకు పైనే నీరు చేరింది. పూర్తిస్థాయి నీటి నిల్వ 9 టీఎంసీలుండగా ప్రస్తుతం 7 టీఎంసీలకు పైనే వరద చేరింది. ఎగువ, దిగువ జూరాల జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది.